కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రాజకీయ విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో కులమత అంశాలను ప్రస్తావిస్తూ సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మంచివి కాదని జనసేన పార్టీ తుని నియోజకవర్గ సమన్వయకర్త సోడిశెట్టి గణేష్ అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా తునిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రారంభం నుంచి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు రాజకీయ పరిస్థితుల్లోనే ఉండాలని, వ్యక్తిగత లేదా సామాజిక వర్గాల కోణంలో విమర్శించడం సమాజానికి మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాలి తప్ప కులాల పేరుతో విభజన రాజకీయాలు చేయకూడదని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పలు వర్గాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, వాటిపై ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణ వెంకటాయపాలెంలో తోటమిత్రుల ఆధ్వర్యంలో సోకాల్డ్ కోఆప్ నాయకులందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారంట, జగన్ గారికి మద్దతు ఇస్తారంట. వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్లే జగన్ గారికి 11 సీట్లు వచ్చాయి. ముందుగా అది ఒకటి గమనించాలి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కాదు, జగన్ గారిని ప్రశ్నించాలి. ఈడబ్ల్యూసీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూసీ ద్వారా మన కాపు జాతికి 5% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 5% మనకు కేటాయించారు. అది జగన్ గారు రద్దు చేశారు. కాపులకు ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. ఎస్సీకి ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. అలాగే మత్స్యకారులకు 370 ఆర్టికల్ 370 తెచ్చి సముద్రమై వేటకు వాళ్ళకి హక్కు లేకుండా చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి సొరవ వల్ల, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరూ మద్దతు ఇవ్వడం వల్ల బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ముస్లిం అవ్వచ్చు, ఇక్కడ ఎస్సీస్ ఉన్నారు, ఇక్కడ పార్టీలో ఒక జనసేన పార్టీకి ఒక కులాలకు అతీతం. మా పార్టీ నియమావళిలోనే కుల మతాలు కలపడం కోసం ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అంతేగాని ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరు కూడా ఆ గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒకరిద్దరు తెలుగుదేశం నుంచి వచ్చి చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారు తప్ప ఈ నాయకులు బొత్స సత్యనారాయణ కానివ్వండి, నేను వచ్చిన పేరు నానియని కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఆ రోజు చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారా? 2019 ఎలక్షన్ లో కళ్యాణ్ గారు ఆర్టికల్ 9 సవరించి కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి కాపులకి రిజర్వేషన్ కావాలని ఎన్నో ఏళ్ళు, గత 50 ఏళ్ళుగా కాపుల కళ, ఆ కళ కోసం కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తే ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరైనా వచ్చి కళ్యాణ్ గారికి మద్దతు చెప్పారా? ఒకసారి ఈ సోకాల్డ్ కాపు నాయకులందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్ గారిని ప్రశ్నించాలా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలా? వీళ్ళు ఏ రోజైనా ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైనా మన కాపు సమస్యలు, కాపు కార్పొరేషన్ 2000 కోట్లు ఇస్తా అన్నాడు. ఈ జిల్లాలోనే కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు. అయినా మీరు మద్దతు చెప్పారు. ఏదైనా మన కాపులకి ఉన్నత విద్య కానీ, కాపు కార్పొరేషన్ కానీ ఏదైనా సరే ఈ జగన్ గారి గవర్నమెంట్ లో గత 5 ఏళ్ళలో ఏదన్నా ఒక పని చేశారా? అలాగే మా నాయకుడు, మా ప్రీతం నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పోయా. ఈరోజు తుని నియోజకవర్గ జనసేన పార్టీ నిర్వహించిన ఈ పత్రికా సమావేశాలకు ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ మీద, అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అందరూ కూడా చాలా వ్యక్తిగత దోషాలు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు, అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జనసేన పార్టీ సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతమైన కులాలను కలిపి ఆలోచన విధానం ఆ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం, ఫస్ట్ సిద్ధాంతం. అది మెయిన్ ఏంటంటే, మీరు జనసేన పార్టీని ఒక కులానికో, ఒక ప్రాంతానికో, మతానికో ఎప్పుడు పరిమితం చేయకండి. ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో అందరూ ఉంటారు, అందరూ సమానమే మాకు. అలాంటి పార్టీలో మీరు ఒక కులాన్ని విడదీసి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, మా పార్టీ మీద ఎన్ని చేసినా కానీ, మా అధినాయకుడి వెనకాల మేము ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము ఆయన వెనకాల తిరుగుతున్నాం తప్ప ఏదో పదవులకో ఏదో డబ్బు మీద ఆశ ఉండి ఆయన వెనకాల తిరగట్లేదు. ఈ రోజు ఆయన వెనకాల తిరుగుతున్న ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఆయన యొక్క పార్టీ సిద్ధాంతాలు, ఆయన యొక్క రాజకీయ పార్టీ విలువలు నచ్చి ఆయన వెనకాల తిరుగుతున్నాం. మీరు ఆయన మీద ఎన్ని కుతంత్రాలు చేసి, ఎన్ని విమర్శలు చేసినా మేము ఆయన వెనక నడుస్తాం ఈ రోజు పత్రికాముఖంగా తెలియజేసుకున్నాం. మరీ ముఖ్యంగా వ్యక్తిగత దోషాల గురించి మాట్లాడుకుంటే, 2019 నుంచి 2024 మధ్యలో మనం ఎన్ని వ్యక్తిగత దోషాలు దిగారో ఒకసారి మీరు కూడా ఆలోచించవచ్చు. స్వయాన మా పార్టీ అధినాయకుడు ఇంట్లో ఆడవాళ్ళని, ఇంకా దారుణం ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా అవమానకరంగా మాట్లాడిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
అలాంటి సంస్కారం మా పార్టీ నాయకుడు ఎప్పుడు మాకు నేర్పలేదు. ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ప్రసక్తి అయితే మాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీ యొక్క సిద్ధాంతం మాదిగ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న పేరు